2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ అదే విధంగా చాలా మంది కూడా ఆడవాళ్ళు శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఏ శుక్రవారం అయితే బాగుంటుంది, చేసేటప్పుడు పూజా విధానం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఆర్థిక పరంగా కనుక లోలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మాసాల్లో కల్లా లక్ష్మీప్రదము అంటే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత పొందేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మాసమే శ్రావణ మాసం అండి. అయితే ఈ శ్రావణ మాసము ఈసారి శుక్రవారంతో ప్రారంభమైంది. వరలక్ష్మి వ్రతము అందరికీ తెలిసి ప్రతి స్త్రీ ఇంట్లో కూడా ప్రతి ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వరలక్ష్మి వ్రతము ఈసారి ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం పౌర్ణమి ముందు, అంటే ఆ రోజునే సాయంత్రం వేళ నుంచి మళ్ళీ పౌర్ణమి ఘడియలు కూడా వచ్చాయండి. చాలా విశేషము. మనం చూస్తే పౌర్ణమి తగులుతోంది, అదే రోజున శుక్రవారము, తర్వాత శ్రవణ నక్షత్రం రావడము అత్యంత లక్ష్మీప్రదం అండి. ఎంత గొప్పదైనటువంటిదంటే ఆ రోజున నేను చెప్పేటువంటి రెమెడీస్లో ఏది ఫాలో అయినా, లోన్స్ విషయంలో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ఈఎంఐస్ విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, ఆరోగ్య ఇబ్బందులు, ఏదైనా లక్ష్మి అంటే వెల్త్ అండి. వెల్త్ అంటే అర్థం ఓన్లీ డబ్బు మాత్రమే కాదు, మన ఆరోగ్యం, మన ఆనందం, మన సుఖం, మన ఫ్యామిలీ బాగుండడం, మన పరివారం బాగుండడం, మన కెరీర్ గ్రోత్ అవ్వడం, ప్రతిదీ కూడా అన్ని ఆస్పెక్ట్స్ కలిపితే వెల్త్. మనీ ఒక్కటే వెల్త్ కాదు. ఆ వెల్త్నే లక్ష్మీప్రదంగా మన శాస్త్రాలు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాయి. అష్టలక్ష్మీ స్వరూపంగా అష్టదళ పద్మం వేసి అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అత్యంత శక్తివంతమైనటువంటిదండి. ఆ రోజున ఏదైతే ఆగస్టు 8వ తారీఖున ప్రతి స్త్రీ కూడా ఇంట్లో శంఖము అనేటువంటిది ఒకటి ఉంటుంది. దక్షిణావర్త శంఖము లేదా దక్షిణావర్త శంఖము అంటాం. జనరల్లీ ఊదుతూ ఉంటాం కదండి. శంఖము యొక్క విశేషత ఏమిటి అంటే, పురాణాల్లో కావచ్చు, దేవతల యొక్క చేతుల్లో కావచ్చు, లేకపోతే చరిత్రలో చాలామంది కృష్ణుడు కావచ్చు, కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం, తర్వాత అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. సో ఇలాగ శంఖానికి అత్యంత గొప్ప విశేషత ఉంది. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే నిత్యము దక్షిణావర్త శంఖము అని పిలువబడేటువంటి శంఖం ఆరాధన చేస్తూ ఉంటారో, దానికి కేవలం నమస్కారమైనా చేస్తూ ఉంటారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎలా ఆరాధన చేయాలి? ఆ వరలక్ష్మీ వ్రతం కంటే ముందు రోజు, ఆ గురువారం నాడు ఆ శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఒక వెండి పీట కానీ లేదా ఒక నార్మల్ చెక్క కొయ్య పీట కానీ వేసిన తర్వాత పట్టు వస్త్రము లేదా పసుపు రంగు వస్త్రం ఏదైనా పరిచి దాని మీద కొద్దిగా బియ్యము వేసి, దానిపైన శంఖాన్ని, బియ్యము లేదా ధాన్యము ఏదైనా పర్వాలేదు, వేసి ఈ శంఖాన్ని అక్కడ పెట్టండి. ఎలా ఉండాలి శంఖము? తల మీ వైపు ఉండాలి, తోక గోడ వైపు ఉండాలి, అవతల వైపుకి. ఆ పొట్ట అనేటువంటిది తెరుచుకున్నటువంటి భాగము శంఖంది పైకి ఉండాలి. ఇది శంఖాన్ని పెట్టేటువంటి పద్ధతి అండి. అలా పెట్టి దానికి నిత్యము అభిషేకం చేసిన లేదా ఆ శంఖానికి పూజించిన వరలక్ష్మి వ్రతం రోజు విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. అయితే ఆ శంఖాన్ని ఆరాధన చేసేటువంటి పద్ధతుల్లో కూడా ఒక మంత్రాన్ని చెప్పబడి ఉందండి. సో ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీకరాయ దక్షిణావర్త శంఖాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు వరలక్ష్మి వ్రతం నాడు ఎవరైతే పూజ చేస్తారో. ఎందుకు శంఖానికి అంత విలువ ఉంటుంది అంటే, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు శంఖం ముందుగా వచ్చిందండి. వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి తన కుడి చేతితో శంఖాన్ని స్వీకరించారు. చూస్తే విష్ణుమూర్తి యొక్క చేతిలో శంఖం ఉంటుంది, వినాయకుడి యొక్క చేతిలో శంఖం ఉంటుంది, లక్ష్మీదేవి చేతిలో శంఖం ఉంటుంది. అంటే ఇక్కడ ఐశ్వర్యాన్ని, లక్ష్మీప్రదాన్ని, కార్యసిద్ధిని, తర్వాత సుఖభోగాలని, కామ్యములు, కోరికలు తీర్చేటువంటి ప్రతి స్వరూపంలోనూ శంఖము అనేటువంటిది ఉంటుంది. అంటే మంగళప్రదమైనటువంటి విశేషమైనటువంటి శంఖము యొక్క గొప్పతనం అండి. తరువాత ఏంటి అంటే, వరలక్ష్మీ వ్రతం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని మీద మనం సపరేట్గా చెప్దామండి. కానీ వరలక్ష్మీ వ్రతం రోజు ఆ 8వ తారీఖు పౌర్ణమి ఘడియలు వచ్చిన తర్వాత సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయంలో కానీ అయిన తరువాత కానీ ఇంట్లో గోమతి చక్రాలను కొన్ని ఉంటాయి. అది గుజరాత్లో గోమతి నదిలో జన్మించినటువంటి గోమతి చక్రములు. అది లక్ష్మీప్రదం అండి, సాక్షాత్తు లక్ష్మీప్రదం. వాటితో లక్ష్మీదేవిని పూజించిన లేదా వాటికే లక్ష్మీదేవిగా భావించి పూజించిన విశేషమైన సిద్ధి. ఇంట్లో చిన్నపిల్లలకి బాలరిష్టాలు ఉంటాయి.
చాలా సందర్భాల్లో గోమతి చక్రాలకు పూజ చేసి మెడలో లాకెట్ వేస్తే బాల దృష్టి దోషాలు పోతాయి, దృష్టి దోషాలు ఉంటాయి. గోమతి చక్రాలకి అలాంటి పౌర్ణమి తిథుల్లో పూజించి అది ఇంట్లో పెట్టుకున్నా లేదా జేబులో పెట్టుకున్నా పర్సులో పెట్టుకున్నా ధన ఆకర్షణ కలుగుతుంది. గోమతి చక్రాలు దృష్టిని తొలగజేస్తాయి. తర్వాత ఇంకొకటి లక్ష్మీ గవ్వలు అని ఉంటాయండి. ఆ రోజున వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీ గవ్వలని గోమతి చక్రాలని మీ ఇంట్లో మీ పూజలో ఖచ్చితంగా వినియోగించండి. ఇంకా అన్నిటికంటే గొప్ప విశేషమైనది ఏంటంటే అమ్మా, ఆ రోజు సాయంత్రం వేళ ఏకాక్షి నారికేళము అని ఒకటి ఉంటుంది. అంటే జనరల్లీ మనం కొబ్బరికాయకి వెనకాల పీచు తీస్తే కనుక 2 కళ్ళు కనబడుతూ ఉంటాయండి. కానీ ఏకాక్షి నారికేళము అంటే ఒకటే కన్ను ఉంటుంది. ఆ కొబ్బరికాయ కనుక మీకు దొరికింది అంటే మీరు సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపాదించినట్టే. ఆ వరలక్ష్మీ వ్రతం నాడు అష్టదళ పద్మము అంటే 8 దళాలతో ఉండేటువంటి పద్మము యొక్క ముగ్గును వేసి ఆ మధ్యలో ఈ యొక్క ఏకాక్షి నారికేళాన్ని పెట్టి ఆ యొక్క నారికేళం మీద ఒక పట్టు వస్త్రాన్ని కానీ ఎర్రని వస్త్రాన్ని కానీ కప్పి ఆ ఏకాక్షి నారికేళాన్ని లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవిగా భావిస్తూ షోడశోపచార పూజ కానీ ఎలా అయితే శక్తి బట్టి మీకు ఎలా వస్తే అలాగా అమ్మవారికి పూజ చేయండి. అది ఇంట్లో ఉండేటువంటి దరిద్రాన్ని తొలగిస్తుంది, ఇంట్లో ఉండేటువంటి ఆరోగ్య ఇబ్బందులను తొలగిస్తుంది. ఇంకా చెప్పాలంటే కెరీర్లో గ్రోత్ని తీసుకొస్తుంది, తెలియనటువంటి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కీర్తి ప్రతిష్టలు గ్రో అయ్యేలా చేస్తుంది. అంతటి గొప్పదైనటువంటి ఏకాక్షి నారికేళము. ఆ రోజు ఆ యొక్క పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు కూడా ఆ ఏకాక్షి నారికేళానికి పూజ చేసి ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ లక్ష్మీదేవి యొక్క ఆలయంలో కానీ ఆ కొబ్బరికాయని కొట్టండి. విశేషమైనటువంటి సిద్ధి. లేదా ఆ పూజ చేసినటువంటి కొబ్బరికాయని ఇంటికి దృష్టిగా మనం కట్టినట్లయితే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి విశేషమైన సిద్ధి అండి. అయితే చాలామంది ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఈ వరలక్ష్మీ వ్రతం నాడు ఏదైనా విశేషంగా చేయాలి అని కోరుకుంటూ ఉంటారండి. ఇంట్లో అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వరలక్ష్మీ వ్రతాన్ని సక్రమ పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నా ఆ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అయితే నేను చెప్పేటువంటివి స్ఫటిక గణపతి అని ఒక ఉంటుందండి. అది ఒక స్ఫటికంతో తయారైనటువంటి గణపతి. వరలక్ష్మీ వ్రతం నాడు స్ఫటిక గణపతికి ఎవరైతే ఆరాధన చేస్తారో అప్పుల బాధ నుంచి బయటపడతారు, గురుబలం పెరుగుతుంది, వివాహ యోగము అనేటువంటిది పడుతుంది, సంతానకారకుడు గురుడు కాబట్టి సంతాన భాగ్యము అనేటువంటిది కలుగుతుంది. ఇక రెండవది, ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ప్రతిమని లేదా లక్ష్మీదేవి యొక్క లాకెట్ని, ఈ పెండెంట్ అంటూ ఉంటాం కదండి, ఆమె యొక్క ప్రతిరూపాన్ని మెడలో గొలుసుగా వేసుకున్న, చేతికి ఉంగరంగా ఆడవాళ్ళు ధరించిన ఆ రోజున విశేషమైనటువంటి సిద్ధి కలుగుతుందండి. చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. అండ్ బాగా మీరు ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అనుకుంటే వెండి బంగారు లక్ష్మీదేవితో పోలిస్తే కనుక చాలామంది శక్తి లేని వాళ్ళు అది పెట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇత్తడి రాగి ప్రతిమలు కన్నా అన్నిటికంటే గొప్ప విశేషమైనటువంటిది పాదరస లక్ష్మీదేవి యొక్క ఆరాధన. పాదరసము అంటే మెర్క్యూరీ అండి. ఆ యొక్క లోహంతో తయారైనటువంటి లక్ష్మీదేవి యొక్క ప్రతిమకి కనుక మీరు ఇంట్లో పూజ చేస్తే అప్పుల బాధలు పోతాయి. తర్వాత వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఎస్పెషల్లీ వ్యాపారస్తులు ఇది తప్పకుండా 10 మందికి తెలియజేయండి. పాదరస లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం అన్నిటికంటే గొప్పది. రాతి లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి కన్నా, వజ్ర లక్ష్మీదేవి యొక్క విగ్రహం కన్నా, మట్టి లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి కన్నా పాదరస లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి అత్యంత శక్తి అనేటువంటి ఉత్పన్నం అవుతుంది. ఆమె వద్ద మనం కూర్చొని లక్ష్మీ హృదయం చదివినా లేకపోతే అష్టోత్తరం చదివినా దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ వల్ల అది 10 రెట్లు మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.